అమరావతి ఆంధ్రుల రాజధాని. ఇన్నాళ్ళు డైలమాలో ఉన్నవారికి కూడా ఈపాటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది. 3 రాజధానులు అంటూ జగన్ 5 ఏళ్ల పాటు అమరావతిని పట్టించుకోలేదు. ఫలితంగా రాజధాని ప్రాంతం పిచ్చి మొక్కలు, శిథిలావస్థకు చెందిన భవనాలతో దీనంగా చూస్తుంది. ఇంతకీ జగన్ సర్కార్ అమరావతికి చేసిన అన్యాయం ఏంటి? కొత్త ప్రభుత్వం చేయబోయే న్యాయం ఏంటి? మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు. బాహుబలి సినిమాలో అనుష్క చెప్పిన డైలాగ్ ఇది. ఏళ్ల తరబడి బందీగా ఉంటూ బానిసలుగా బతికే ప్రజల కోసం బాహుబలి రూపంలో ప్రభాస్ వస్తాడు. ఆ టైంలో చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు డైలాగ్ మారుద్దాం. అమరావతి ఊపిరి పీల్చుకో, బాబొచ్చాడు. ఎస్, ఈ డైలాగ్ ఇప్పుడు అచ్చుగుద్దినట్టు అమరావతి రైతులకు సరిపోతుంది. ఎందుకంటే వారి 5 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించింది. అమరావతికి ఊపిరి పోసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. దీంతో అమరావతి రైతులు సంబురాలు చేసుకున్నారు. ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతున్నారు. ఇదంతా ఇప్పుడు. మొన్నటి వరకు సీన్ ఎలా ఉందో తెలుసా? అమరావతి రైతుల ఉద్యమాలతో ఏపీ అట్టుడికిపోయింది. 5 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. జగన్ సర్కార్కు అనేక రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో అమరావతి రైతులు జగన్కు స్ట్రోక్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో ఎన్నుకున్నారు. అందుకే ఇప్పుడు అమరావతి రైతుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. ఇంతకీ ఈ 5 ఏళ్లు అమరావతిలో ఏం జరిగిందో ఒక్కసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అందరి ఆమోదంతో అమరావతి రాజధానికి ఆమోదముద్ర వేసింది. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ సైతం మద్దతు తెలిపారు. అదే సమయంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలను అమరావతి రాజధానికి అప్పగించారు. ఆ తరువాత పనులు మొదలయ్యాయి. చంద్రబాబు విజన్ ప్రకారం కాంట్రాక్టు సంస్థలు నిర్మాణాలు చేస్తూనే ఉన్నాయి. ఈలోగా 5 ఏళ్ల చంద్రబాబు పాలన ముగిసింది. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు. 3 రాజధానులు తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి అమరావతి ఉద్యమం ఎగసిపడింది. పతాక స్థాయికి చేరింది. అన్ని రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతు తెలిపాయి. అయినా సరే వైసీపీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. మంత్రులైతే అమరావతిని శ్మశానంతో పోల్చారు. దీంతో అమరావతి రైతులు తల్లడిల్లిపోయారు. అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవెల్లి దేవస్థానాలకు పాదయాత్రలు చేశారు. అప్పుడు కూడా వారిని వైసీపీ సర్కారు ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందన్న ఆరోపణలున్నాయి. సుప్రీంకోర్టులో అమరావతిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో 3 రాజధానుల అంశాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ ఈసారి అధికారంలోకి వస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేసి పాలన ప్రారంభిస్తారని జగన్ శపథం చేశారు. ఈలోగా మళ్లీ ఎన్నికలు రావటం, ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. దాంతో అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇంతకీ వైసీపీ పాలనలో అమరావతికి జరిగిన అన్యాయమేంటి? ఇప్పుడు బాబు ప్రభుత్వం చేయబోయే న్యాయమేంటి? అమరావతి ఇప్పుడెలా ఉంది? బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూసివ్ గ్రౌండ్ రిపోర్ట్ను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతి. 1,00,000 కోట్లకు పైగా వ్యయం. కేవలం సీడీ క్యాపిటల్కే 4,000 కోట్లు. 270 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 530 చదరపు గజాల భూసేకరణ. 2014 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఆలోచన, మోదీ శిలాఫలకం, వీటన్నిటి మధ్య ప్రభుత్వం మారిన తర్వాత జగన్ 3 రాజధానుల ప్రకటన పూర్తిగా ఈ ఆలోచనలు రాజకీయాల మధ్య నలిగిపోయేలా చేసింది. ఇప్పుడు అమరావతి ఎలా ఉంది? ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయి? చేసిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయా? పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగడానికి ఎంతకాలం పడుతుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అక్కడ ప్రజలేమంటున్నారు?
బిగ్ టీవీ మీకు పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ను అందించబోతోంది. అక్కడ ఏం జరుగుతోంది, ఏం జరిగింది, రండి. సీడ్ క్యాపిటల్ ఇది అమరావతికి హార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులోనే ప్రధానమైన భవనాలన్నీ కూడా ఉంటాయి. దాదాపుగా 1575 ఎకరాల్లో 1284 కోట్లతో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ లాంటి అనేక సదుపాయాలు కల్పించారు. అందుకు కనెక్టివిటీగా 16 కిలోమీటర్ల పొడవున 150 అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించారు. జగన్ ప్రభుత్వం రావటానికి ముందే 8 కిలోమీటర్ల మేర బ్యూటిఫికేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైనది సీడ్ క్యాపిటల్. సీడ్ క్యాపిటల్లో ప్రధానమైనవి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు. దాదాపు 1575 ఎకరాల విస్తీర్ణంలో 1284 కోట్ల రూపాయలతో రోడ్లు, మరోవైపు నీళ్లు, మురుగునీరు, విద్యుత్తు ఇలాగ అనేక మౌలిక సదుపాయాలు ఇందులో కల్పించారు. మనం ఆ ప్రధానమైన సీడ్ క్యాపిటల్కి సంబంధించిన ప్రధానమైన రోడ్లో ఉన్నాం. దాదాపు 150 అడుగుల రోడ్డు మన ముందు ఉంది. ఒక్కసారి మనం రోడ్డును చూడొచ్చు. ఈ ప్రధానమైన రోడ్డును చూస్తే ఒకవైపు మనకి 3 విభాగాలుగా 3 లేన్లుగా మనకి రోడ్డు కనిపిస్తోంది, మనం చూడొచ్చు. మరోవైపు మనకి రైట్ వైపున కనిపిస్తున్నది మురుగు నీరు పారే ప్రధానమైన మార్గాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే దాదాపు ఇప్పుడు 5 ఏళ్లుగా ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధి నోచుకోకపోవడంతో ఆ రోజున 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆ తర్వాత ఇటువంటి పనులు జరగకపోవడం వల్ల ఇప్పుడు మనకి పూర్తిగా ముళ్ళ కంపలతోనూ పొదలతోనూ నిండిపోయిన పరిస్థితి అక్కడ మురుగు కాలువలకు సంబంధించి కనిపిస్తోంది. ఇక మనం ఈ రోడ్డుకు సంబంధించిన 3 లేన్లలో ఉన్న మనం ఒక్కసారి చూడొచ్చు. నేను ప్రధానమైన రోడ్డుని మార్గాన్ని దాటుతూ ఉన్నాను, మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి అంటే ఎంత విస్తీర్ణం అంటే దాదాపు మనకి 16 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు మనకి కనిపిస్తుంది. ప్రధానమైన మార్గంగా మనకి కనిపిస్తుంది. దాదాపు 8 కిలోమీటర్ల మేర బ్యూటిఫికేషన్ కనిపిస్తుంది. అంటే దాదాపు 150 అడుగుల రోడ్డు ఒక ప్రధాన రోడ్డుకి అనుసంధానంగా అటు ఇటు మొత్తం క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది. మనం చూస్తున్నాం. ఈ రోడ్డుతో పాటు ఎలక్ట్రికల్ డెక్ అనేది మనం చూస్తున్నాం. మన కెమెరా పర్సన్ మీకు చూపించబోతున్నారు, సంతోష్ చూపించబోతున్నారు, మనం చూస్తున్నాం. ఈ డెక్ రూపం మనకు కనిపిస్తున్నది. అంటే ఇది దీనిలోంచి అంటే ఈ రోడ్డు మార్గం ఇలా ఉండగానే ఈ రోడ్డు మార్గం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ రోడ్డు మార్గం ఇక్కడ నుంచి ఈ రోడ్డు మార్గం కనిపించిన తర్వాత ఇక్కడ నుంచి అంటే 150 అడుగుల రోడ్డు దాటిన తర్వాత ఈ కిందికి అంటే అటువైపు ఏమో ఒక మురుగునీరు పారే వ్యవస్థ ఉంటుంది. ఈ రైట్ సైడ్కి ఎలక్ట్రికల్ డెక్ అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని నేను వెళ్తున్న ప్రాంతం ఇక్కడ డెక్ మనకు కనిపిస్తోంది. ఈ ప్రాంతం అంతా ఒక డెక్ ప్రాంతం. అంటే దీని కింద నుంచే మొత్తం వ్యవస్థ అంతా అంటే విద్యుత్తు లైన్లు కావచ్చు, మిగతావి కావచ్చు, వెళ్ళే పరిస్థితి అంతా మనకు కనిపిస్తుంది ఇందులోంచి. అంటే ఎప్పటికప్పుడు రోడ్లు తవ్వి చేసే పరిస్థితి కంటే దీని నుంచి పూర్తిగా వైర్లు కావచ్చు, లేకపోతే కేబుల్స్ కావచ్చు, ఇలాగ ఫైబర్ నెట్వర్క్ కావచ్చు, ఇలాగ అనేక వ్యవస్థలని ఈ రోడ్డు పక్క నుంచి వెళ్ళేలాగా ఎప్పటికప్పుడు మార్పు చేసుకునేలాగా ఉంటాయి. మరోవైపు ఇంకొక వైపు కనిపిస్తున్నది ఏదైతే ఈ మార్గం ఉందో ఇక్కడ నుంచి అంటే ఈ డెక్క దగ్గర నుంచి ఇటువైపుకు ఉండేది పైప్ లైన్ ప్రాంతం. అంటే మంచినీటి ప్రవాహానికి అంటే మొత్తం రాజధాని ప్రాంతం అంతా మంచినీటి ప్రవాహానికి సంబంధించిన ప్రాంతం. కానీ దాదాపు 5 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోకపోవడం వల్ల మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి ఉందో. ఇక్కడ పూర్తిగా అన్ని చెట్లు పెరిగిపోయినాయి. ఆ రోజు చేసిన స్వరూపం ఎక్కడా కనిపించడం లేదు. ఇది సీడ్ క్యాపిటల్లో ప్రధానమైన ఒక మౌలిక సదుపాయాలకు సంబంధించిన దుస్థితి ఇది. సీడ్ క్యాపిటల్లో ప్రధానమైన రోడ్డును చూశారుగా, ఇప్పుడు దానికి ఆనుకుని ఉన్న లింక్ రోడ్లను చూద్దాం. ఆ రోడ్లన్నీ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో పగుళ్ళొచ్చాయి. అమరావతిలో ప్రధానమైనది రోడ్ల నిర్మాణం. అంటే 150 అడుగుల ప్రధానమైన రోడ్డుకు అనుసంధానంగా అనేక రోడ్లు ప్రయాణం చేస్తాయి. మనకు కనిపిస్తున్న రోడ్డు చూడొచ్చు. ఇది కూడా దాదాపుగా ఒక 60 అడుగుల రోడ్డు. కానీ అటు ఇటు ముళ్ళ కంపలు పెరిగిపోవడం వల్ల పూర్తిగా ఆ రోడ్డు అంతా కుంచుకుపోయింది. మరోవైపు ఎండకు ఎండి వానకు తడవడం వల్ల రోడ్లన్నీ అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంచిన రోడ్లన్నీ ఒక్కసారి చూడొచ్చు. మనం ఏ విధంగా ఈ రోడ్లన్నీ అయిపోయినా చూడొచ్చు. అంటే బేటల వారి
కిందకు వెళ్ళిపోతున్న ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ అంటే పూర్తిగా ఏదో భూకంపం వచ్చినప్పుడు రోడ్లన్నీ బీటల వారినట్టుగా మనకి ఈ ఆనవాళ్ళన్నీ కనిపిస్తున్నాయి. అంటే నిర్మాణం జరిగిన తర్వాత 5 ఏళ్ల పాటు ఉపయోగం లేకుండా పోయినాయి. మరోవైపు ఎండకి ఎండి వానకు తడిచి ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ రోడ్లన్నీ ఈ విధంగా అయిపోయినాయి. అమరావతికి నీటి సరఫరా కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పక్కనే ఉన్న కృష్ణానది నుంచి నీటిని తీసుకురావటం కోసం భారీ పైప్ లైన్లను వేశారు. 2019లో ప్రభుత్వం మారటంతో ఆ పనులు కూడా అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఆ పైప్లు రోడ్ల పక్కనే తుప్పు పట్టిపోయే పరిస్థితులున్నాయి. 1284 కోట్ల రూపాయల వ్యయంతో చేసే మౌలిక సదుపాయాల్లో అత్యంత ప్రధానమైనది తాగునీరు. ఈ తాగునీరు కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్లు ఇవి. దాదాపు 5 ఏళ్లుగా ఇలా రోడ్డు పక్కన ఉండిపోవడంతో ఈ పైప్ లైన్లు ఈ విధంగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. అంటే మొత్తం క్యాపిటల్ రీజియన్లో టోటల్గా నీటి సరఫరా అనేది చేయాలి కాబట్టి ఈ పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ పైప్ లైన్లు చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో చూడొచ్చు మనం. అంటే ఒక మనిషి ఇందులోంచి నడిచేంత దీంట్లోన అత్యంత స్ట్రాంగ్గా ఏర్పాటు చేసిన పైప్ లైన్లు ఇవి. వీటి ద్వారానే కృష్ణానది నుంచి పక్కనే ఉండే కృష్ణానది నుంచి ఇందులోకి నీళ్లు శుద్ధి చేసి మొత్తం ఈ క్యాపిటల్ రీజియన్ మొత్తం నీటి సరఫరాకు ఇటువంటి పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఈ రోడ్డుకి అటువైపుగా ఏర్పాటు చేసిన అవసరం ఉన్నా ఇప్పుడు పూర్తిగా పనులు నిలిచిపోవడంతో రోడ్డు పక్కన ఈ విధంగా శిథిలావస్థకు చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు క్యాపిటల్ సిటీకి దగ్గరలో ఉండాలనేది చంద్రబాబు నాయుడి ఆలోచన. అందులో భాగంగా వారి కోసమే క్వార్టర్స్ నిర్మించాలని సంకల్పించారు. అలా మొదలుపెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం క్వార్టర్స్ నిర్మాణాలు 2019 నాటికి ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయి. షేర్వాల్ టెక్నాలజీతో నిర్మించిన భవనాలు ఇప్పుడెలా ఉన్నాయో ఓసారి చూద్దాం. రాజధాని నిర్మాణంలో మరొక కీలకమైన అంశం భవన నిర్మాణాలు. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే మిగతా స్టాఫ్ కావచ్చు. దీనికి దాదాపుగా 84.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనేక భవనాల నిర్మాణం జరుగుతుంది. దీనికి 2,923 కోట్ల రూపాయలను ఆనాటి ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే నా వెనుక కనిపిస్తున్నది పూర్తి భవనాల నిర్మాణం, చాలా వరకు పూర్తయిన నిర్మాణాలు. నా కుడివైపున కనిపిస్తున్నది ఎమ్మెల్యేలు, ఎడం చేతి వైపు కనిపిస్తున్నది ఎమ్మెల్సీ భవనాలు. ఈ భవనాలు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో మీరు ఒక్కసారి చూడొచ్చు. అంటే దాదాపు 5 ఏళ్ల క్రితం ఈ నిర్మాణాలు పూర్తి అయినాయి. అంటే 2019 నాటికే ఈ నిర్మాణాలు పూర్తిగా అయ్యాయి. అంటే ప్రజాప్రతినిధులు రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఉండేలాగా ఒక క్వార్టర్స్ నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం సిద్ధమైంది. సిద్ధమవడంలో ఈ పూర్తిగా 8 అంతస్తుల భవనాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే టవర్ల రూపంలో ఒక్కొక్కటి ఒక 10 టవర్లుగా 8 అంతస్తుల విస్తీర్ణంలో కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా వీటికి ఎవరు పరిరక్షిస్తున్నారు, ఏం చేస్తున్నారని తెలియదు. కేవలం నిర్మాణాలు జరిగిన తర్వాత ఎటువంటి దీనికి సెక్యూరిటీ లేకుండా ఈ విధంగానే ఉండిపోయాయి. ఇలాంటి అనేక భవనాలు, పూర్తయిన భవనాలు, అసంపూర్తిగా ఉన్న భవనాలు, ఇంకా పూర్తిగా బేస్మెంట్లో ఉన్నవి అనేకం మనం ఈ రాజధానిలో చూడొచ్చు. రాష్ట్ర పరిపాలనలో సచివాలయం అంటే ఖచ్చితంగా గుండెకాయ అని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి, మంత్రులు సహా సీఎస్, ఇతర ఉన్నతాధికారులంతా కొలువుదీరేది అక్కడే. అలాంటి సచివాలయాన్ని 2014లో చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించాలనుకున్నారు. 4 నుంచి 5 టవర్లు, ఒక్కో టవర్లో కనీసం 40 అంతస్తులు ఉండేలా డిజైన్ చేశారు. మరిప్పుడు ఆ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి? అమరావతి రాజధానిలో సెక్రటేరియట్ నిర్మాణం అంటే అది బాహుబలి నిర్మాణం అంత నిర్మాణం. 4,900 కోట్ల రూపాయల వ్యయంతో 2,227 కోట్ల రూపాయల మొదటి వ్యయంతో, అంటే మొదటి విడత వ్యయంతో దాదాపు 40 నుంచి 50 అంతస్తుల భవనాలు 4 టవర్లుగా ఉండే నిర్మాణం. మరి ఇప్పుడు ఎలా ఉంది రండి. మనం వెళ్తున్నదే ఇప్పుడు సెక్రటేరియట్కి వెళ్తున్న మార్గం. ఒకసారి చూస్తున్నాం మనం ఈ ముళ్ళ కంపలు, అంటే ఈ తుమ్మ చెట్ల నుంచి లోపలికి వెళ్తుంటే సెక్రటేరియట్ నిర్మాణం ఎలా ఉంది ఏంటో మనకి స్పష్టంగా కనిపిస్తుంది.
అంటే ఏ విధంగా ఉందో ఈ ప్రాంతం అంతా చూస్తే ఒక్కసారి మీకు అర్థమవుతుంది. అంటే చుట్టూ మనుషులు లోపలికి వెళ్ళలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంత తుమ్మ చెట్లు, అంటే ఇక్కడ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం. ఇక్కడ నుంచి మనం బయటపడితే ఇదిగో మనకు కనిపిస్తున్న సెక్రటేరియట్ ఇదే. ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. అంటే 4 టవర్లుగా 40 నుంచి 50 అంతస్తుల నిర్మాణంలోన 4,900 కోట్ల రూపాయలతో జరిగే ఒక నిర్మాణం ఏ విధంగా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో చూడొచ్చు. అంటే అతిపెద్ద నిర్మాణం. ఒకసారి చూస్తే ఇది కూడా ఒక చెరువులో జరుగుతున్న అతిపెద్ద నిర్మాణంగా కనిపిస్తుంది. కానీ అది కనిపిస్తున్నది ఒక కాంక్రీటు సంబంధించిన ఒక ఫౌండేషన్. అది ఈ ఫౌండేషన్లో 1 కాదు 2 కాదు, దాదాపు 3 సంస్థల భాగస్వామ్యంతో నిర్మాణం చేయాలని ఆ రోజున ఆలోచన చేశారు. నాగార్జున కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఎల్ఎన్టీ దగ్గర నుంచి, షాపూర్జీ పల్లోజీ దగ్గర నుంచి ఈ 3 కంపెనీలు ఈ అతిపెద్ద నిర్మాణాన్ని చేయాలని ఆలోచన చేశాయి. అంటే ఈ మొత్తం నిర్మాణం 2020 నాటికి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది 2024, 2024లో మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ ఈ నిర్మాణాలు పూర్తి అయిపోయి 4 ఏళ్ళు అయి ఉండాలి. అంటే ఆ రోజున జరుగుతున్న నిర్మాణాల్లోన అనేక నిర్మాణాలు ఇందులో ఉండాల్సిన అవసరం ఉంది. అంటే సెక్రటేరియట్లో ఎన్ని విభాగాలు ఉంటాయో అన్ని విభాగాలు కూడా దాదాపు ఈ 40 నుంచి 50 అంతస్తుల్లోన 4 టవర్లుగా ఉండే అతిపెద్ద నిర్మాణాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఇలాంటి దుస్థితిలో మనకి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎప్పటికి పూర్తవుతాయి? ఇలాంటి సెక్రటేరియట్ మళ్ళీ నిర్మాణం చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఇవే ప్రశ్నలు మనకు వినిపిస్తున్నాయి. అమరావతిలో కుటుంబాలతో పాటు అక్కడే ఉండేలా విల్లాల నిర్మాణం మొదలుపెట్టారు. జడ్జిలు, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం 186 విల్లాల నిర్మాణం మొదలుపెట్టారు. ఇప్పటికే దాదాపుగా 36 వరకు పూర్తయ్యాయి. కొన్ని దశల్లో నిర్మాణాలు ఆగిపోయాయి. న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, ఈ రెండింటిలో అత్యంత కీలకంగా ఉండే న్యాయమూర్తులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీడంతా అమరావతి నగరంలో ఉండేందుకు వాళ్ళకి విల్లాలు కట్టాలనేది ప్రభుత్వం ఆ రోజు ఆలోచన. అంటే కుటుంబాలతో పాటు ఇక్కడే ఉండడం వల్ల పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుంది, వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుందనేది. దాదాపుగా 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం ఈ భవన నిర్మాణాలు అన్నీ జరిగాయి. మనం ఒక విల్లా దగ్గర ఉన్నాం. ఆ విల్లా దగ్గర భవనంలోంచి కూడా మొక్కలు మొలుస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అంటే దాదాపుగా 526 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ నిర్మాణాలను ఇక్కడ చేపట్టారు. అంటే మొత్తం టోటల్గా చూసుకుంటే మంత్రులు కావచ్చు, లేకపోతే జడ్జిలు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, వీళ్ళంతా కలిపి దాదాపు 186 మంది ఈ వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉంటారు. కాబట్టి వీరందరికి సంబంధించిన భవనాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు. 186లో కేవలం 36 మాత్రమే పూర్తయినట్లుగా మనకు అనిపిస్తున్నాయి. మిగతావన్నీ అసలు శిథిలావస్థలో కాదు కదా, పునాదుల స్థాయిలో ఉండిపోయాయి. మనం చూస్తున్నాం. అంటే ఒక విల్లాలకు సంబంధించి 2 అంతస్తులుగా ఉండే ఈ విల్లాల్లోన ఏ విధంగా ఉంది నిర్మాణాలంటే స్లాబ్ల వరకు వచ్చినాయి కొన్ని, 2 అంతస్తులుగా పూర్తయినాయి కొన్ని, మరోవైపు గోడల వరకు వెళ్ళి కొన్ని, ఇలాగా అసంపూర్తిగా మిగిలిపోయిన భవన నిర్మాణాలన్నీ కనిపిస్తున్నాయి. ఇది అత్యంత కీలకంగా భావించే ఒక, అంటే అఫీషియల్కి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేషన్ లేకపోతే న్యాయ వ్యవస్థను నడపడానికి సంబంధించిన వ్యవస్థ ఇది. అంటే ఇవన్నీ కూడా ఇలాగ 1 కాదు 2 కాదు, చాలా వరకు అంటే అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన భవన సముదాయాలని ఈ విధంగానే శిథిలాలుగా మారిపోతున్నాయి. గెజిటెడ్ ఆఫీసర్లు నివాసం ఉండేలా భారీ టవర్లు నిర్మించారు. 10-15 ఎకరాల విస్తీర్ణంలో ఆ నిర్మాణాలు జరిగాయి. చిన్న పనులు చేస్తే ఆ టవర్ల నిర్మాణాలు పూర్తయ్యేవి. కానీ జగన్ ప్రభుత్వం పట్టింపుల కారణంగానే ప్రజా సొమ్ము అలా నిరుపయోగంగా మారింది. పైగా ఆ భవనాల వద్దకు ఎవరూ వెళ్లకుండా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో అనేక టవర్ల రూపంలో ఇక్కడ ఈ భవన నిర్మాణాలని మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా దాదాపు 2019 నాటికే ఈ దశలో ఉన్నాయి. అంటే 2019లో ఎన్నికలు జరిగే నాటికి పూర్తిగా అన్ని టవర్లు పూర్తి అయిపోయి కేవలం లోపల ప్లంబింగు, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేస్తే, 4 రంగులు వేస్తే
ఇవి పూర్తిగా అక్కడ నివాసానికి యోగ్యంగా ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు అలా అవి లేవు. 2020 నాటికి పూర్తి అయిపోతాయి అనుకున్న ఈ భవనాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. అంటే ఇవి ఇంకా షేర్వాల్ టెక్నాలజీలో తయారైనవి కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. ఎల్ఎన్టీతో పాటు షాపు ఇలాంటి అనేక పెద్ద పెద్ద సంస్థలు ఈ భవనాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు 2019 నాటి నుంచి ఈ విధంగా తాళాలు వేసి ఇక్కడ పూర్తిగా గేట్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఉంచే పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. అంటే ఒకే ఒక్క సంవత్సరంలో అంటే 19 నుంచి 20 నాటికి పూర్తిగా ఈ భవనాలన్నీ పూర్తయిపోయి లోపలికి నివాసానికి యోగ్యంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అంటే 5 ఏళ్లుగా ఈ విధంగానే నిలిచిపోయి ఉన్నాయి. అంటే కాంట్రాక్టులు వచ్చి చూసి వెళ్తున్నారు. మరోవైపు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వీటి దశ మారుతుందనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా, ఎటు చూసినా జ్ఞాపకాలే. చంద్రబాబు ప్రభుత్వానికి ఆనాడి మరో అవకాశం ఇచ్చి ఉంటే ఈ పాటికి ఆంధ్రుల రాజధానిగా అమరావతి చరిత్రకెక్కేది. రాజధాని లేని రాష్ట్రం అనే అపకీర్తి కూడా వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అమరావతికి పునరుజ్జీవం పోయటంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఇప్పటికీ అక్కడ చిన్న చిన్న పనులు కూడా మొదలయ్యాయి. ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాలు ఎలా ఉన్నాయి? చట్టాలు చేసే అసెంబ్లీ కన్స్ట్రక్షన్ ఎంతవరకొచ్చింది? భూములిచ్చిన రైతులే సెక్యూరిటీ ఎందుకయ్యారు? For more videos like this, subscribe Big TV channel.